కంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కైలాష్ ను డీసీసీ పదవి నుంచి తప్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అధిష్టానం స్పందించకపోతే కైలాష్ పై కేసు పెడతా అంటూ హెచ్చరించారు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఉప ఎన్నికల బరిలో దిగారు. ఆ సమయంలో ప్రస్తుత మంత్రి అప్పటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం చేయలేనని విదేశాలకు వెళ్లిపోయారు. వెళుతూ ఎయిర్పోర్ట్లో తన క్యాడర్తో కాసేపు మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. దాంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కరుడుగట్టిన క్యాడర్ రగిలిపోయింది. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కైలాష్ గాంధీ భవన్ వేదికగా కోమటిరెడ్డి వైఖరిని కడిగి పారేశారు. కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడే క్రమంలో ఆవేశంతో అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేది కోమటిరెడ్డిపై ఉన్న కైలాష్ ఇంటెన్షన్ కావచ్చు. కాగా ఇదంతా జరిగి 3 ఏళ్లైంది. అప్పట్లో ఉన్న కైలాష్ వ్యాఖ్యలను అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా కోమటిరెడ్డి పట్టుబట్టలేదు. మరి ఇప్పుడే ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు గుమ్ముల మోహన్ రెడ్డి డీసీసీ పదవిపై గంపెడాసలు పెట్టుకున్నారు. పదవి కోసం మంత్రి కోమటిరెడ్డిపైనే భారం వేశారు. చివరికి అధిష్టానం బిగ్ హ్యాండ్ ఇవ్వటంతో తన ఆక్రోశం వెళ్లగక్కారు. దాంతో పాత కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇండైరెక్ట్ గా గుమ్ముల ఓ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డిని తిడితేనే పదవులు వస్తాయని సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశం కోమటిరెడ్డిని రెచ్చగొట్టినట్టయింది. అందుకే కైలాష్ నేత అంశం మళ్లీ తెరపైకి వచ్చిందనేది నల్గొండలో జరుగుతున్న చర్చ. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ పరిణామమే కోమటిరెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేస్తుంది. అసలే 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలు అసంతృప్తితో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెళ్లగక్కుతున్న అసంతృప్తి, ఆక్రోశం పుండు మీద కారం చల్లినట్టయింది. ఇప్పటికే కోమటిరెడ్డి వైఖరిని నిరసిస్తూ బీసీ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. సోషల్ మీడియాలో కోమటిరెడ్డి తీరుపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నాయి. మరి అధిష్టానం ఈ వివాదాన్ని సద్దుమణిగిస్తుందా? పంచాయతీ ఎన్నికల వేళ కొత్త